నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేసేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇప్పటికే జూలై 1 నుంచి సామాజిక భద్రతా పింఛన్లను పెంచుతున్న విషయం తెలిసిందే. ఇక మరో కీలకమైన టీడీపీ పార్టీ పరంగా చూసుకుంటే మరింత గ్రాఫ్ పెంచేదైనా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసే దిశగా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా సెప్టెంబర్ 21న ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రకటన చేశారు. వీటిలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాటు చేయనున్నారు. 5 రూపాయలకే పేదలకు అందించాలని నిర్ణయించారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు 200 కోట్ల రూపాయల వరకు భారం పడుతుందన్న లెక్కలు వేసినా ఈ కార్యక్రమంతో ప్రజలకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇక అన్నా క్యాంటీన్లను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కూడా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సామాజికంగా వీటిని చేరువ చేసేందుకు స్వచ్ఛంద సంస్థల పాత్రను పెంచనున్నారు. వారి నుంచి కూడా విరాళాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇక పెళ్లిళ్లు, పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటివి చేసుకున్నప్పుడు కూడా అన్నా క్యాంటీన్ల కేంద్రంగా చూసుకునేలా, తద్వారా పేదలకు చేరువ అయ్యేలా వీటిని ఆదర్శవంతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే అన్నా క్యాంటీన్ల పేరు మార్పు పైన చర్చ సాగుతోంది. పేదలకు ఉపయుక్తంగా పట్టెడన్నం పెట్టే విధంగా ఉన్న ఈ క్యాంటీన్లలో మరో పేరును కూడా చేర్చాలన్నది కూటమి పార్టీ జనసేన ఆలోచనలుగా ఉందని తెలుస్తోంది. గతంలో తూర్పు గోదావరికి చెందిన డొక్కా సీతమ్మ అనే మహిళ తన ఇంటికి వచ్చిన వారికి అన్నం పెట్టి పంపేవారు. ఆమె సేవలకు గుర్తుగా అక్విడెక్ట్కు పేరు పెట్టుకున్నారు. గతంలో పవన్ అనేక సార్లు సీతమ్మ అన్నం పెట్టిన ఇంటిని దర్శించి వచ్చారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్ల పేరులో డొక్కా సీతమ్మ పేరు చేర్చాలన్నది ఆయన ఆలోచన. దీనిపై ప్రస్తుతం ప్రతిపాదన రెడీ అయినట్లు తెలుస్తోంది. అయితే ఎవరి ఆలోచనలు ఎలా ఉన్నా తుది నిర్ణయం మాత్రం సీఎం చంద్రబాబుదే ఉంటుందని, కాబట్టి అన్నా క్యాంటీన్ల పేరు మార్పుపై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.